నమస్తే, వెల్కమ్ టు ఎన్బిటీవీ. ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి అంశంతో మనం ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మెయిన్గా మనం ముఖ్యంగా 3 టాపిక్స్ మాట్లాడబోతున్నాం. ఆ 3 ఏంటి అంటే, నంబర్ 1 కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ముఖ్యమైన టాపిక్గా 100 రోజుల పాలన గురించి ఉంటుంది. నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూగా మనం ఇప్పుడు చూస్తున్నాం, తిరుమల లడ్డులో జంతు కొవ్వు మిక్స్ చేశారంటూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నంబర్ 2, నంబర్ 3 వచ్చేసి పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి చీలికలు. ఈ 3 టాపిక్స్ మీద డిస్కషన్ ఈరోజు జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు మోర్ డీటెయిల్స్ అందించడానికి అబ్దుల్ కలాం విజన్ ఫౌండేషన్ చైర్మన్ బాణవత్ వెంకటేశ్వర్ నాయక్ గారు, అలాగే సోషల్ యాక్టివిస్ట్, ముఖ్యంగా గిరిజన పల్లె ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు కానీ కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, రైస్ బ్యాగ్స్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, అనేక సేవలు చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి సోషల్ యాక్టివిస్ట్ బాణవత్ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. ఆయన కూడా మనం ఈరోజు డిస్కషన్లో చాలా విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే మాణిక్యం అన్న, బాగున్నారా? బాగున్నాయా? చెప్పండి, ఈరోజు ముఖ్యంగా 100 రోజుల పాలన మీద చర్చ నడుస్తూ ఉంది ఏపీలో. ఈ 100 రోజుల పాలన ఒక రకంగా ప్రజాపాలన అని, 100 రోజులు అద్భుతంగా కొనసాగిందని, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చాలా బ్యాలెన్స్డ్గా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఒక పక్క కూటమి కార్యకర్తలు కానీ ఎక్కువ మెజారిటీ ప్రజలు అనుకుంటూ ఉంటే, ప్రతిపక్ష నేత స్థాయి కూడా లేదు, ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇదేం లేదు, ఫెయిల్ అయిపోయింది, ఒక బూచిగా ఈ 100 రోజుల పాలనని కప్పిపెట్టడానికే తిరుమల లడ్డు ఇష్యూని తీసుకొస్తున్నారని చెప్పేసి దాట వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? 100కి 100 పాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక, సామాజిక అన్ని స్థితిగతులను చూసుకుంటే అన్నిటిని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా అరాచకం, అక్రమం, సామాన్యుడి మీద దాడులు, ప్రశ్నించేవాడి మీద దాడులు, ఎవరైనా తిరగబడి ఏదైనా అడిగితే వాడిని చంపడం, డోర్ డెలివరీ చేసినటువంటి అనేక ఘటనలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నాటి జగన్ పాలన ముందు వరకు కూడా ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా, చాలా గొప్పగా ఉంది. కానీ 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో రాష్ట్రం యొక్క స్థితిగతులను పూర్తిగా సర్వనాశనం చేసి, అమ్మో ఆంధ్రప్రదేశ్, అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక తుక్లక్ ఉన్నాడు, బ్రిటిష్ పాలకుల కంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాలకుడు అనే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ పేరెత్తుతూనే భయపడినటువంటి పరిస్థితులు. గడిచిన 100 రోజులుగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఏ విధంగా అయితే నవ్యాంధ్రప్రదేశ్గా, సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఏ విధంగా అయితే పిలువబడిందో ఆ దిశలోకి ఈ రాష్ట్రాన్ని గాడిలోకి ముందుకు తీసుకువెళ్ళాలి. రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో మారినటువంటి స్థితిగతులు అన్నిటినీ కంట్రోల్లోకి తీసుకొని వాటన్నిటిని రూపురేఖలు మార్చి ఈరోజు ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంగా ప్రజల సమస్యలకై, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో గడిచిన 100 రోజులుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే రంగంలో దిగి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం చూసాం. మొన్నటికి మొన్న విజయవాడకు సంబంధించినటువంటి వరద ప్రాంతంలో ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి వరదలో సాక్షాత్తు ఆయనే పాల్గొని నిరంతరం నిద్రాహారాలు మాని అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా నిద్ర పోకుండా నిరంతరం ఇది నా ప్రజలు, నాకు ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలు, ఈరోజు నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే నేను పాలకుడిని కాదు, ఈ ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చి నన్ను సేవకుడిగా మార్చారు, నేను ప్రజలకు సేవను చేస్తానని ఆ సంక్షోభ సమయంలో నిరంతరం ఆ ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క హావభావాలు కావచ్చు, ఆయన నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యడానికి అది ఒక్కరే నిదర్శనం. ఇది కేవలం ఒక మచ్చుక మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా 3000 పెన్షన్ ఇస్తామని డొంకదారిలో మాట్లాడే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామని అబద్ధపు హామీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకు కావచ్చు, లేకపోతే ముస్లిం ముతక వారికి కావచ్చు, మేము పెన్షన్ పంచుతామనేటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో రోజే కూడా ఏదైతే 4000 పెన్షన్ ఇస్తామన్నామో ఆ పెన్షన్ని ఇచ్చి చూపించాము. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకుడు. ఎందరో గొప్ప నాయకులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. అలాంటి గొప్ప పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నిటిని విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 100 రోజుల్లోనే అన్నీ మారిపోవాలంటే ఎలా? సాధ్యం కాదు కదా. అన్నట్టు విధ్వంసం మీరు ఒక మాటలో చెప్పాలంటే
విధ్వంసమే ధ్యేయంగా ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశాడని మీరు అంటున్నారు. అయితే గతంలో ఒకసారి మీరు వెళ్తే, ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక ఎస్సీ దళితుడైనటువంటి వ్యక్తిని, డ్రైవర్ని అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి డోర్ డెలివరీ చేసిన విషయం రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వంలో మొన్న జానీ మాస్టర్ ఏదైతే డాన్స్ మాస్టర్ ఉన్నాడో మూవీకి సంబంధించి, ఆయన మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచి ఒక పారదర్శకత చూపించారు. మరి గతంలో డోర్ డెలివరీ చేస్తే అది దళితుల్ని ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కనే కూర్చోబెట్టుకొని, అలాగే ఆయన మీద ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయకుండా పక్కనే ఉంచుకోవడాన్ని ఎలా చూస్తాం? ఎగ్జాంపుల్, ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ, నిబద్ధత కలిగినటువంటి పార్టీ. విలువలకు కట్టుబడి కేవలం మేము అధికారం కోసం కాదు. తెలుగుదేశం పార్టీ అంటే చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఎవరు తప్పిదానికి పాల్పడినా, మొన్నటికి కూడా మనం చూసాం, సత్యవేడుకు చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలం గారి మీద ఆరోపణ వస్తే, ఒక మహిళ లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ఆరోపణ చేస్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకుని తక్షణమే ఆయన్ని పార్టీ నుంచి తొలగించినటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీది. అలానే ఇప్పటికిప్పుడు జానీ మాస్టర్, మీరు చెప్పినట్టు జానీ మాస్టర్ మీద ఒక చిన్న ఆరోపణ వస్తే అది వాస్తవాలు తదుపరి ఒక వ్యక్తి మీద రాజకీయంగా, సామాజికంగా 10 మందిలో ఉండేటువంటి ఒక వ్యక్తి మీద ఆరోపణ వస్తే తక్షణ కర్తవ్యంగా చర్యలు చేపడుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తే వాడికి అన్ని బిరుదులు ఇచ్చాడు. డాక్టర్ సుధాకర్ని మొదలుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు వీళ్ళు. ఆనంద్ చిన్నపిల్లడు అమర్నాథ్ గౌడ్ ఏ పాపం చేశాడు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే అమాయకుడైనటువంటి చంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ నిజమైన కార్యకర్తగా నిరంతరం శ్రమించి నా తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ నేను ఏం చేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో అడుగులు వేసినటువంటి చంద్రయ్యకు, ఏ రాజకీయ ఓనమాలు తెలియనటువంటి చంద్రయ్యను ఏ విధంగా అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులను ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది. హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, దొమ్మిలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్లే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగలుగుతారు తప్ప సామాన్య ప్రజలు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు ఆ పార్టీలో ఉండలేరు. అది సాధ్యం కాదు. మీరు అన్నట్టు నిజంగా అంటే ప్రజలకి భయపడి, ప్రజలకు మనం పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఆదిమూలం గారి మీద తీసుకున్న చర్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అలాగే జానీ మాస్టర్ విషయంలో చూపిన చొరవ కావచ్చు, అంటే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని. మరి ఇంతమంది ఎమ్మెల్సీని చంపినప్పుడు, ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపినప్పుడు కావచ్చు, సుధాకర్ లాంటి వ్యక్తులను హీనంగా, దారుణంగా హింసించినప్పటికీ ఆయన చావుకు కారణమైనటువంటి వైసీపీ నేతలు, అసలు ముఖ్యంగా ముఖ్యమంత్రికి ప్రజలంటే లెక్కలేనితనం, భయం అనేది కనపడతా ఉంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆయన నేను ఒక గొప్ప రాజు అనుకున్నాడా, లేకపోతే రాజరెక్కపు నియంత అనుకున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. నీకు 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు తిరిగి నీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎవడబ్బ జాగిరి కాదు, ఇది ఎవడబ్బ సొత్తు కాదు. నీకు ప్రజలు 151 స్థానాలు ఇచ్చి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. ప్రజల ఆగ్రహ జ్వాలలే 11 ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈరోజు నువ్వు చేసింది ఏంటి? గడిచిన 5 సంవత్సరాల కాలంలో నవరత్నాలు అనేటువంటి ఒక బూటకపు పథకాలను ప్రవేశపెట్టి మసిబూసి మారేడుకాయ చేశావే తప్ప ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను పూర్తిగా నిర్వీర్యం చేశావు. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనమందరం, ఎందుకంటే దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని గొప్ప చరిత్ర కలిగినటువంటి తెలుగునాటలో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నువ్వే స్వాగతించావు కదా అమరావతి రాజధానిని. మరి ఎందుకు ఆ రోజు అమరావతిని నువ్వు వ్యతిరేకించావు? ఇలా ఒకటేనండి, ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అసమర్థుడు, రాజకీయంగా కరప్టెడు, గంట అరగంట అని మాట్లాడేటోడు. మొన్న చూసాం, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబడి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, ఇట్లా అంటుండే వాళ్ళు నీ మంత్రులు. ఈరోజు చూడండి నిమ్మల రామానాయుడు గారు
ఏదైతే చిన్న గండి పడి ఏదైతే విజయవాడకు సంబంధించిన ఆ వాగుకు చిన్న గండి పడితే నిరంతరం నిద్రాహారాలు మాని రోజుల తరబడి అదే కట్ట మీద అక్కడే నిద్రిస్తూ అక్కడే కాళ్ళ కుత్యాలు తీసుకుని అక్కడే భోజనం చేసి అక్కడే ఉండి ఆ కట్ట పనులను పూర్తి చేసేంత వరకు అక్కడి నుంచి అడుగులు వేయాల. ఏ రోజు మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు వెళ్ళారు, రెడ్ కార్పెట్లు పరుచుకొని వెళ్ళాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ప్రజల రైతుల యొక్క పొలాలు నీళ్లలో మునిగిపోతే ఇది ఎక్కడైనా చూసామో దేశ చరిత్రలో? పొలాలను సందర్శించడానికి స్టే చేసుకున్నాడు ఈ మహానుభావుడు. తిరుపతిలో, నేను కూడా తిరుపతిలో ఉన్న గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో వరదలు వచ్చి అన్ని రోడ్లు కొట్టుకుపోతే ఈయన బారికెట్లు పెట్టుకుంటాడు జనాల్ని సందర్శించడానికి, వరద ప్రాంతాన్ని సందర్శించడానికి బారికెట్లు. ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు ఏంటి, ఆయన ఆరోగ్య స్థితిగతులు ఏంటి, ఆయన పరిస్థితులు ఏంటి? ఒక నవ యువకుడి వలె తన ఆరోగ్యాన్ని తన అన్నిటిని పక్కన పెట్టి ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చారు, ఈ ప్రజల కోసం ఏదైనా చేయాలని నిరంతరం తప్పించి ఆ యొక్క మురుగు నీటిలోనే, ఆ యొక్క వరద నీటిలోనే నిరంతరం శ్రమించి ప్రతి సామాన్యుడికి కూడా ప్రతి చివరి ఇంటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని అందించగలిగాడు. అది దార్శనికత, అది గొప్ప మనస్తత్వం. ఇంత అద్భుతమైన పరిపాలకుని కాదని రీసెంట్గా ఎక్స్ హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ గారు నిన్న మేము ఉన్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళా మేము వస్తాం అని ఏ కాన్ఫిడెంట్తో చెప్తున్నారు? మళ్ళీ ఎలా వస్తుంది? నేను చెప్తున్నాను కదా, విడుదల రజనీ గారు ప్రస్తుతానికి అటు బీజేపీలో జాయిన్ అవడానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు, విఫలమైంది. ఈరోజు జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాస్తో పాటు జాయిన్ అవడానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి అంశం కూడా రావచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈరోజు విడుదల రజనీకి అవకాశం ఇస్తే రేపు ఉదయం వచ్చి సార్ మీ కాళ్ళు పట్టుకుంటా, నేను మా సైబరాబాద్ మొక్కను సార్, మీరు నాటిన మొక్కను సార్ అని చెప్తుంది విడుదల రజనీ. ఈ విడుదల రజనీ చేసినటువంటి అవినీతి అక్రమాలు తెలియదా ఈరోజు చిలకలూరిపేట ప్రజలకు? ఎందుకు విడుదల రజనీ అంత గొప్పగా పరిపాలన చేస్తుంటే హెల్త్ మినిస్టరు ఎందుకు తిరిగి చిలకలూరిపేట టికెట్ ఇవ్వలేదు? కాబట్టి మనోహర్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? చెప్పండి. ఈరోజు నిజంగా విడుదల రజనీ ఆమెకు సంబంధించినటువంటి 2-3 పిఏలను పెట్టుకొని అంతా వసూల రాజాలే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా విడుదల రజనీ యొక్క తతంగం ఏంటో. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందంతా వీళ్ళే అండి. చెప్పాను కదా, ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేది మునిగిపోయిన నావా, అది ఒడ్డుకు చేరేటువంటి మంది కూడా వేరే పార్టీలకు జంపు జలానిలో అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు క్లియర్ పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా నిబద్ధతతో రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దానికి లోబడి మీరు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలంటే మీ పదవులకు, మీ పార్టీ సభ్యత్వానికి, మీ పార్టీ పదవులకు, మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజాసేవ కోసం ఏ పదవులను ఆశించకుండా తెలుగుదేశం పార్టీలోకి రండి, మేము మిమ్మల్ని స్వాగతిస్తాం. అంతేకాని అక్కడ అధికారాన్ని ఉపయోగించుకున్నాం, తిరిగి ఇక్కడ అధికారం కావాలనే దాహంతో వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ తప్పిదం చెయ్యదు. పార్టీ కోసం నిరంతరం శ్రమించి పార్టీ కోసం ఎవడైతే ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడ్డారో వారికి సముచిత స్థానం కల్పిస్తాం. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగవు. పార్టీకి కట్టుబడి పనిచేసిన ప్రతి వ్యక్తికి ఈరోజు న్యాయం చేస్తాం. మాకు అవసరం ఏముంది? సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉంది. వైసీపీ నెక్స్ట్ ఎన్నికల కల్లా భూస్థాపితం అంటారా? 100% ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయండి. కాంగ్రెస్లో ఇప్పటికే డీకే శివకుమార్ గారితో కావచ్చు, రాహుల్ గాంధీ గారితో కూడా ఇటీవల మంత్రాలు జరగడానికి లండన్ టూర్ వేయవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్కు సంబంధించినటువంటి సమస్య, భారత ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంటుంది, సామాన్యులకి జనరల్ పాస్పోర్ట్ ఉంటుంది. ఈయన సామాన్య పాస్పోర్ట్కు సంబంధించిన రెన్యువల్ కాలం గడువు ముగిసింది. కానీ డిప్లొమాట్ పాస్పోర్ట్ని నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతాననే అహంగా ఉంది. ఆ పాస్పోర్ట్ గడువు ముగిసింది. అది లేకనే ఈరోజు మొన్న లండన్ పోలేకపోయాడు. లేదా రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిపి ఇప్పటికే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో పిల్ల కాంగ్రెస్ కాస్త తల్లి కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశం 100% కనబడతా ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ గారు గతంలో ఈ పార్టీ మీద చాలా అగ్నిస్ట్గా ఉన్నారు. అయితే ఆ పార్టీ సాధారణంగా మళ్ళీ చేర్చుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు ఒక బఫుల్లా చూస్తున్నారు. ఇది ఒక టైంపాస్ క్యాండిడేటు, పని పాట లేక. ఆ రోజు మీ నాన్నగారు చనిపోయినప్పుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరైనా సరే మన కుటుంబంలో మన తాతల్ని ఎవరినైనా చనిపోతే మనం చాలా ఆవేదనతో చాలా బాధ హృదయాలతో మీ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టావంటే ఏం జగన్మోహన్ రెడ్డి? మీ తండ్రి మరణం వెనుక నీ హస్తం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి పదవి కోసం ఏమైనా కుట్ర పన్నావు? ఎందుకంటే బాబాయిని చంపిన వాడికి తండ్రిని ఆ రోజు అందరికి అనుమానం లేదు. కానీ మొన్న వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుతో వేసినటువంటి నువ్వు అదే పాయింట్ కొనసాగింపు చేయండి. ఏంటంటే
ఆయన ఎవరన్నా బంధువులు చనిపోతే ఇమ్మీడియట్గా గతంలో ప్రాచీన కాలంలో కూడా టెలిగ్రామ్ అని స్పీడ్గా యాజ్ పాసిబుల్ స్పీడ్గా ఉంది. కానీ అంత పెద్ద నాయకుడిగా ఉన్న వ్యక్తి అంటే రోడ్డు మార్గంలో చిన్నదానికి కూడా అంటే ఒక 2-3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ గారు అంత కిరాతకంగా నరికి చంపితే రోడ్డు మార్గంలో తాపిగా కారులో పోవడాన్ని ఎలా చూడాలంటారు? అది కంప్లీట్గా అండి కర్త కర్మ క్రియ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతి యొక్క కనుసన్నల్లోనే అవినాష్ రెడ్డి చేశాడే తప్ప అవినాష్ రెడ్డికి అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి సతీమణి యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు ఆ యొక్క అవినాష్ రెడ్డి అంత దారుణానికి ఒడిగట్టాడు. ఈరోజు వైఎస్ సునీత ఎంత పోరాటం చేసిందండి. సాక్షాత్తు నీ చెల్లెలు కదా, సాక్షాత్తు నీ చెల్లెలు కదా, నీ తోడబుట్టుకుని నీ రక్తాన్ని పంచుకొని చెల్లెలు కదా. నీ బాబాయిని ఈరోజు నారాసుర రక్త చరిత్రను ప్రచారం చేసావు నీ రాజకీయం కోసం, నీ ఎన్నికల కోసం. మరి నారాసుర రక్త చరిత్రను ప్రచారం చేసినటువంటి నువ్వు మీ బాబాయ్ హత్యలో ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయినావు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సాక్ష్యాన్ని సేకరించలేకపోయావు? ఈరోజు సిబిఐ సాక్షాత్తు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నీ తమ్ముడి మీద, నీ మీద, నీ కుటుంబం మీద చెయ్యి వేలెత్తి చూపిస్తా ఉంటే ఏమని సమాధానం చెప్పావు? కడప నుంచి నీ తమ్ముడిని అరెస్ట్ చేయకుండా చేసావు కదా. ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే సిబిఐ అధికారులు కేసులు పెట్టించావు. నీ సొంత చెల్లెలు, నీ బాబాయ్ కూతురు కూడా నిన్ను నమ్మనట్టు పడి ఈరోజు దస్తగిరి రాష్ట్రం మొత్తానికి చెప్పాడు కదా వాస్తవంగా వివేకానంద రెడ్డి హత్యలో ఎవరున్నారనేది. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా సార్ ఇంత స్లోగా ఉంటే సరిపోదు, ఇలాంటి కిరాతకులను, ఇలాంటి నరరూప హంతకులను వీళ్ళు భావ్య సమాజంలో ఉంటే ఈ సమాజానికి ప్రమాదం, ఈ ప్రభుత్వానికి కాదు ఈ రాష్ట్ర పురోగతికి ప్రమాదం. తక్షణమే ఇలాంటి సమాజ వ్యతిరేకులను, అసాంఘిక శక్తులను తిరిగి కటకటాలకు పంపించాలి సార్. ఇది మీకున్నా లేకపోయినా ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చినటువంటి జలగయుడు జగన్. ఇలాంటి జగన్ ప్రజా జీవితంలో ఉంటే ప్రజలు సర్వనాశనం. చూడండి ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు. ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారు. సో దీనికంటే ఇక నిరంకుశత్వం మనం ఎక్కడ కూడా అవును ఈ రోజు మనం చూస్తున్నాం. నిజంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇలా చేయాలనుకుంటే కాదంబరి జత్వాని కేసు ఏదైతే ముంబైకి చెందినటువంటి సినీ నటి కేసు ఉందో మూలాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి కాబట్టి ఒక ఐజీ స్థాయి అధికారి, ఒక డిఐజీ, ఇంటెలిజెన్స్ డీజీ ఒక్క డైరెక్ట్గా ఇంటర్ఫియర్ అయ్యారంటే మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి నుంచి అలాగే సకల శాఖల మంత్రి ఎవడైతే ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టే కదా ఈరోజు ప్రభుత్వం అనుకుంటే ఇలా అక్రమ కేసులు పెట్టి లోపలికి తోయాలనుకుంటే జీవితాంతం జైలుకు జీవితమే కానీ అనుభవిస్తారు. తప్పకుండా ప్రభుత్వం ప్రతి అంశం మీద వారి దృష్టికి వచ్చిన దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుపుతూ ఉంది. ఎవరు తప్పిదానికి పాల్పడిన తనామన అనే భేదం లేకుండా వాళ్ళ మీద చర్యలు చేపడతా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో కూడా పరిణామాలు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. ఛాన్స్ లేదు. కాదంబరి జత్వాని కేసు 100% జగన్మోహన్ రెడ్డి యొక్క మెడకు బిగించుకునేటువంటి అవకాశం 100% కనబడతా ఉంది. ఆ సూచనలు కనబడుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ 100 రోజుల పాలన పక్కన పెడితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యి మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతిని నిజంగా పవిత్రంగా భావించేటువంటి తిరుమల దేవస్థానంలో జంతువులకి ఆపోజిట్ అసలు జంతు కొవ్వుని ఉపయోగించడం పట్ల అసలు ఒక రకంగా ఆగ్రహ జ్వాలలు పెళ్ళుపుతూ ఉన్నాయి. దీన్ని డిఫెండ్ చేసుకోలేక వైసీపీ చేతులెత్తేసింది. అలాగే నన్ను ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశాడు, అక్కడ కూడా అబాస్ పాలయ్యాడు. సో ఈ జంతు కొవ్వు అందులో ఇంక్లూడ్ చేయడాన్ని ఎలా చూడాలి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఎందరో హిందూ భక్తులకు హిందూ ప్రజలకు ఆరాధ్యుడు, శ్రీ మహావిష్ణు అవతారంతో అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల 7 కొండలంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ హిందూ సోదరులను. అలాంటి గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టకు ఈరోజు నీ యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ కూడా ఈరోజు నెయ్యి, నాణ్యమైనటువంటి నెయ్యిని కిలో 1000 రూపాయలు కొనవలసినటువంటి నెయ్యిని నువ్వు 300 నుంచి 400 రూపాయలు కొన్నప్పుడే ఎవరికైనా అనుమానం వచ్చింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు వచ్చాయి. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పిలువబడేటువంటి ఆ యొక్క 7 కొండలపై కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో చాలా గొప్ప అమృతంగా భావించేటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం. తిరుమల వెళ్ళి వచ్చారంటే అనేక మంది తిరిగి మనం ఇంటికి చేరామంటే అన్నా తిరుమల లడ్డు తెచ్చారా మాకు కొంచెం ఇవ్వండి, అలా గొప్పగా భావించేటువంటి తిరుమల లడ్డుని
గతంలో ఎంతో ఏ ప్రభుత్వం వచ్చినా సరే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ వెంకటేశ్వర స్వామితో ఎవరితో పెట్టుకోలేదు. అంత గొప్ప మహిమాన్వితుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఎగ్జాక్ట్ నేను దానికి సంబంధించి చెప్తా ఉంటే అసలు ఆ లడ్డూలో మీరు యొక్క నెయ్యికి సంబంధించినటువంటి దొంగ కాంట్రాక్ట్ చేసుకోవడం కోసం ఈ రోజు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును ఉపయోగించడం, అలానే చేపకు సంబంధించినటువంటి నూనెను ఉపయోగించడం, ఈ రోజు నువ్వు చెప్పేది కాదు కదా, ఈరోజు రిపోర్ట్స్ బయటకు వచ్చాయి దేశం మొత్తం. అలాంటిది ఈరోజు దేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకాన్ని పాల్పడ్డాడో. ఈరోజు కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలతో ఈరోజు చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే సామాన్య భక్తులకు దేవుణ్ణి దూరం చేసేటువంటి కుట్ర జరిగింది, గతంలో ఏదైతే సామాన్యుల దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్లను పూర్తిగా నిలుపుదల చేసేసి పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా, తిరుమల తిరుపతి దేవస్థాన నిధులను కోటాను కోట్ల రూపాయలను దారుమళ్లించడం జరిగింది. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో భక్తుడికి దేవుని దూరం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యకలాపాలు ఏంటి? ఈరోజు ముస్లిం సోదరులు సుభిక్షంగా ఉండాలి, క్రిస్టియన్ సోదరులు సుభిక్షంగా ఉండాలి, హిందూ సోదరులు సుభిక్షంగా ఉండాలి, సిక్కులు బౌద్ధులు జోరాస్ట్రియన్లు అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ నా భారతదేశం 144 కోట్ల మంది ప్రజల యొక్క రిప్రజెంటేషన్ కలిగినటువంటి దేశం. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న వేషభారాలు అన్నీ కలిసినవే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి గొప్ప దేశం నా ఈ భారతదేశం. ఈరోజు నీ రాజకీయం కోసం, నీ కుల విద్వేషం కోసం, నీ మత విద్వేషం కోసం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంతో నువ్వు చెలగాటమాడావంటే ఈరోజు నిజంగా కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి యొక్క శాపంతోనే జగన్మోహన్ రెడ్డి అధోపాతాళానికి తొక్కబడ్డాడు. ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలతో ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాబోయేటువంటి రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని సహించడు, తప్పకుండా తగిన మూల్యం కూడా ఇతను చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి హిందూ సోదరులు కూడా ఒకంత హృదయంలో, అంటే అది సెన్సిటివ్ విషయం కాబట్టి ఇలాంటి దురాతకానికి మా అధినేత పాల్పడ్డాడని ఒక రకంగా డైలమాలో పడ్డట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వైసీపీలో హిందూ సోదరులు కొనసాగే అవకాశం ఉందంటారా? ఈరోజు వైసీపీలో హిందూ సోదరులే కాదు, క్రిస్టియన్ సోదరులు కూడా, ముస్లిం సోదరులు కూడా కొనసాగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో క్రిస్టియన్ల మీద ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని చర్చిల భూముల ధరాక్రమణలు జరిగాయి, ఎంతమంది పాస్టర్లు అన్యాక్రాంతానికి గురయ్యారు, ఎంతమంది మీద దాడులు జరిగాయి, వాటి మీద స్పందించాడా జగన్మోహన్ రెడ్డి? వాటి మీద ఎప్పుడైనా మాట్లాడా? అనేక మంది ముస్లింల మీద దాడులు జరుగుతాయి. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అబ్దుల్ సలాం ఎవరండి? ముస్లిం అబ్దుల్ సలాం కుటుంబం అతి కిరాతకంగా వీళ్ళు పెట్టినటువంటి వేధింపులకు దొంగగా అతని మీద చిత్రీకరించి అతని మీద ముద్ర వేస్తే రైలు పట్టాల మీద తన కుటుంబంతో సహా మందును తాగి చనిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిని వదిలేరు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరిని వదలలేదండి. ఇన్ని కోటాను కోట్లు సంపాదించి ఏం సాధించాలని చివరికి ఇక నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే మీ నాన్నగారి హయాంలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి సంపదను సంపాదించి ఆ రోజు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమంది ఐఏఎస్ని బలి చేశావు, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఐపీఎస్ని బలి చేశావు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం. ఏంటంటే వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆ పదవిలో ఉంటే ఐఏఎస్లో ఐపీఎస్లో బలి కావాల్సి ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించింది అధికారులకి. స్వేచ్ఛాయుతంగా మీరు ప్రభుత్వ విధులకు లోబడి, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఏ కార్యక్రమాలు చేయాలో అవే చేయండి. మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ మీద చర్యలు చేపడతామనేటువంటి గొప్ప దార్శనికత చంద్రబాబు నాయుడు గారిది. మర్డర్లు చేయండి, హత్యలు చేయండి, వాళ్ళ మీద తప్పుడు ఇదే విషయాల గురించి చంద్రయ్య గారి మీద మర్డర్ జరిగితే అదే చంద్రయ్య గారి మీద అవును అవును ఆయన ఇప్పుడు అప్రూవర్గా మారిపోయారు. మీరు అన్నట్టుగా ఆయన మెడకు చుట్టుకుంది, ఇది ఆయన బయటపడే అవకాశం కూడా లేదు. అయితే ఇప్పటికైనా ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వైసీపీని మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేటువంటి ఉద్దేశానికి వచ్చినట్టేనా? 100% అంది. అధికారి అనేది రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ విధి విధానాలకు లోబడి మీరు పనిచేయాలి తప్ప పార్టీ నాయకులతో అంటకాగి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రమోషన్ల కోసం, వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ డిప్యూటేషన్ల కోసం ఇదే విశాల్ గున్ని గారు ఏదైతే తోట చంద్రయ్యకు సంబంధించినటువంటి హత్యలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రెస్ మీట్ని కండక్ట్ చేశారు. చంద్రయ్య గారే వారి మీద దాడి చేయడానికి పోయినట్లు ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఇతన్ని మర్డర్, ఎంత దౌర్భాగ్యమైనటువంటి నెరేషన్ క్రియేట్ చేశారు. లోకల్ నాయకులు ఏదైతే చెప్పారో
అదే అప్పుడు గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు విశాల్ గున్ని గారు అదే వల్లవేశారు తప్పితే స్పెసిఫిక్గా ఒక పోలీస్ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది వాస్తవాలని చెప్పి ఆయన చెప్పలేదు. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎన్నో కేసులండి, ఎన్నో దురాగతాలు. ఎక్కడో ఎందుకు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద, మాచర్ల శాసనసభ్యులైన జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో తన స్వగ్రామం వెల్దుర్తిని వెళ్ళనివ్వకుండా, తన నియోజకవర్గం, తాను ఇన్ఛార్జి ఈ మాచర్ల నియోజకవర్గానికి, తన నియోజకవర్గానికి రాకుండా అదే ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీ అయినటువంటి విశాల్ గున్ని గారు కావచ్చు, ఆ తరువాత జిల్లా బైఫర్కేషన్లో వచ్చినటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ అయినటువంటి శివశంకర్, ఎంత దారుణాలు పాల్పడ్డారండి వీళ్ళు. హత్యలు చేస్తే చేయనివ్వండి, చంపనివ్వండి, మాకు రావాల్సినవి మాకు వస్తున్నాయి కదా. కోట్ల రూపాయలు ఈరోజు విశాల్ గున్నికి కావచ్చు, పల్నాడు జిల్లా మాజీ ఎస్పీ అయినటువంటి ఎన్నికల సమయంలో ఎవరైతే విధుల నుంచి తప్పించబడ్డారో అతనికి కూడా కావచ్చు, 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్రమంలో నాటి వైసీపీ అరాచకాల భాగంగా ముఖ్యంగా పల్నాడులో చెప్పుకోదగ్గ మాచర్ల నియోజకవర్గంలో ఇంచు కూడా భూమి లేకుండా ఈవెన్ శ్మశానాలతో సహా కబ్జా చేసి పడేసి భూమిని ఆక్రమించుకున్నారు. పొలాలను కూడా కబ్జా చేసి కోట్ల రూపాయల ప్రాపర్టీల పొలాలను కూడా సామాన్య రైతుల్ని బెదిరించి ఫ్లాట్లు పెట్టుకొని మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా రికవరీ చేయించి మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ప్రక్షాళన గావిస్తారంటారా? 100% అండి. నిన్నటికి నిన్నే మా దృష్టికి ఒక సమస్య వచ్చింది. ఏదైతే మాచర్ల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో, ఆ ఇండోర్ స్టేడియానికి ఆనుకొని ఉన్నటువంటి సుమారు 4 ఎకరాల పైచిలుకు స్థలం ఏదైతే ఉందో, 4 ఎకరాల పైచిలుకు స్థలం ఏదైతే ఉందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టీట్కో ఇల్లులు పెట్టినప్పటి నుంచి ఆ స్థలం టార్గెట్ గా ఎన్నో రాజకీయ కుట్ర కోణాలు జరిగాయి. ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త, బూత్ స్థాయి నాయకుడు, ఆయన స్థలాన్ని అన్యాక్రాంతం చేసి అతని మీదే దాడి చేసి ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, సహాయ నిరాకరణ చేసి మేమేం చేయలేము, ఆ స్థలాన్ని వదులుకోమని ఈరోజు ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో అతని రికార్డ్స్ కూడా లేకుండా తొలగించేసినటువంటి పరిస్థితులు మార్చర్లవి. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా చూపించారని, పక్కా ప్రూఫ్స్ ఆయన పక్షాన ఉన్నాయని మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్త, బలమైన కార్యకర్త, బాగా యాక్టివ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి ఆ రైతుకి న్యాయం చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దృష్టికి అంశం వెళ్ళింది. ఆయన కూడా సంబంధిత అధికారులకు ఆదేశించారు, దీనికి సంబంధించి విచారణ జరపండి, అసలు దేంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని యొక్క భాగ్యస్వామ్యం ఏంటని. ఇప్పటికే ఆ రైతుకు కూడా మీ పొలంలో మీరు పనులు చేసుకోమనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఆ కబ్జాదారులు ఉన్నారో ఆయన మీద దాడులు చేయడం, అతన్ని ఇబ్బంది చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మనం చూసాం. ఎక్కడో కాదండి, వెల్దుర్తి మాజీ ఎస్ఐ అయినటువంటి వంగా శ్రీహరి అయినటువంటి ఒక దౌర్భాగ్యుడు పోలీస్ యూనిఫామ్ ని తన ఒంటిన పెట్టుకుని ఎంతమంది అమాయకుల ప్రాణాలను తీసుకున్నాడంటే కార్యకర్తలే. మరి ఇలాంటి వ్యక్తులను ఈ రోజు సస్పెండ్ చేస్తే సరిపోదు, పూర్తిగా విధుల నుంచి రిమూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థకే కళంకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ప్రక్షాళన చేయాలి. తప్పకుండా ఆ రైతుకి మా శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, మా ప్రభుత్వం 100% న్యాయం చేస్తుంది. ఆ రైతు పక్షాన అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతుకే న్యాయం జరుగుతుంది. దానికి మేము హామీ ఇస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎంతటి కార్యక్రమానికైనా మేము ఉడిగడుతాం, ఆయనకి న్యాయం చేసే విధంగా మేము అడుగులు కూడా వేస్తాం. రైట్, ఇక ముగింపుకు వచ్చాం. మనం ఇప్పుడు వరకు చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. 100 రోజుల పాలన కావచ్చు, అలాగే తిరుమల దేవస్థానంలో జంతు కొవ్వుతో కూడినటువంటి లడ్డూలు పెట్టి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు కూడా మనం చూసాం. అయితే ఈ ముగింపులో భాగంగా కూటమి ప్రభుత్వం ఇక ముందు రోజుల్లో చాలా సవాల్తో కూడుకున్న పరిపాలన ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా అన్ని విధాలుగా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రాలో అభివృద్ధి ఎలా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలా పనిచేయబోతుంది, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా వర్క్ చేయబోతారు, ఈ పాలన మొత్తం మీద అసలు మిగతా గడిచే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు గడిచిన పాలన 100 రోజులు చాలా అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బానిస సంఖ్యలు తెంచబడ్డాయి, విధ్వంసం పాలన పోయింది, స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు. ఈవెన్ మాచర్లలో కూడా ఎక్కడ లేని స్వేచ్ఛ ఆ అనుభూతి చెందుతూ ఉన్నారు. అయితే ఈ ఆంధ్రాలో నెక్స్ట్ పాలన ఎలా ఉండబోతుంది, సీఎం గారి విజనరీ ఎలా పనిచేయబోతుంది? 100% ఏదైతే మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 కావచ్చు, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అమరావతి రాజధాని కావచ్చు,
పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ మీరు చెప్పినట్టు చాలా సవాళ్లతో కూడినటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు ఏ పని చేయాలన్నా ఆర్థిక స్థితిగతులు చాలా అవసరం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా నూతన ఆలోచనలతో, గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 10 రూపాయలు కూడా తీసుకురాలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలు కాకముందే 15,000, 20,000 కోట్లు తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. తప్పకుండా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మేము నెరవేరుస్తాం. ప్రజా పాలన, ప్రజలు కోరుకున్నటువంటి పాలన, ఇదే ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగబోతున్నది, అటువంటి డౌట్ లేదు. మాచర్ల నియోజకవర్గంలో మీరు ప్రజల యొక్క ఆలోచనల తీరును కూడా మీరు ఒక్కసారి చూస్తే, గడిచిన కాలంలో ఒక చిన్న షాపు పెట్టుకోవాలన్నా, ఒక చిన్న బోండాల బండి పెట్టుకోవాలన్నా, ఒక కొబ్బరి బోండా బండి పెట్టుకోవాలన్నా భయపడుతూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుంకం ఎక్కడ చెల్లిద్దాంరా నాయనా అనేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు స్వేచ్ఛగా మా జోలికి వస్తే మేము బ్రహ్మారెడ్డి గారికి చెప్తామని ప్రజలే ఎవరైనా వారి జోలికి వెళ్తే బెదిరించే పరిస్థితులకు వెళ్ళారంటే చూడండి ఎంత మారిందో, ప్రజలు ఎంత స్వేచ్ఛా వాయువులను ప్రసాదించబడ్డాయో, ప్రజలు ఎంత స్వేచ్ఛగా అభివృద్ధి అవుతున్నారు. ఈరోజు వరకపుడిసేల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మా ప్రభుత్వం హామీ ఇచ్చింది, అది కూడా 100కి 100 పాళ్ళు 5 సంవత్సరాల కాలంలో మేము పూర్తి చేసే చూపిస్తాం. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు రోడ్డు రవాణా అన్నిటిని కూడా మెరుగుపరిచి, ఇది బ్రహ్మారెడ్డి గారు మార్క్ రాజకీయం. బ్రహ్మారెడ్డి గారు దోచుకోవడానికో, దాచుకోవడానికో, అక్రమార్జన కోసమో, లేకపోతే సంపాదనలు కూడబెట్టుకోవడం కోసమో ఇక్కడికి రాలేదు. ప్రజల అభివృద్ధి కోసం, మాచర్ల అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చాడు. తప్పకుండా మాచర్లను అభివృద్ధి చేసి చూపించబోతున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. విద్య, వైద్యం, ఆరోగ్యానికి కంకణబద్దులమై మాచర్ల నియోజకవర్గంలో జోలకండి బ్రహ్మారెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే దార్శనికత కలిగి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అంటే అబ్బో చాలా గొప్ప నాయకుడు, ఆయన తెలియనటువంటి నాయకుడు ఈ దేశంలోనే లేడు. ఇక్కడి నుంచి మొన్నటికి మొన్న నేను కేరళ వెళ్తే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదా, వెనక మీరు ఫోటో పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీకు పరిచయం ఉందా అంటే, ఆయనతో నేను ఏదైతే గతంలో కలిసిన సందర్భాల్లో దిగిన ఫోటో ఉంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, అలాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం మీకు పూర్వజన్మ సుకృతం అనే విధంగా నిజంగా ఎక్కడ ఉత్తరాఖండ్ ఎక్కడ, కేరళ ఎక్కడ, తమిళనాడు ఎక్కడ, ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలియనటువంటి నాయకుడు లేడు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నెంబర్ 1గా ఉండబోతుంది. అన్ని పరిస్థితుల్లో కూడా ఈరోజు పారిశ్రామికంగానే కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. విధ్వంసానికి, అభివృద్ధికి, అరాచకానికి, ప్రజాపాలనకు ఎంత వ్యత్యాసం ఉందో అది చేసి చూపించబోతున్నాం. చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు వివరించారు. అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగానే జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మాణిక్యమన్న గారు. ఈరోజు ముఖాముఖి చాలా బాగా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నాం, మా వంతుగా భగవంతుడు మాకు ప్రసాదించిన సహాయ శక్తుల మా శక్తిని కూడగట్టుకొని ప్రజా అభివృద్ధి కోసం, మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైతే బ్రహ్మారెడ్డి గారిని నమ్ముకొని మాలాంటి ఎందరో వ్యక్తులు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ మాచర్లను మార్చి చూపించబోతున్నామో తప్పకుండా చేసి చూపిస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ధన్యవాదాలన్నా. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అనేక సందర్భాల్లో అనేక అంశాల గురించి మనం కలిసి చర్చిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సైనింగ్ ఆఫ్ మాణిక్ నోముల.